ఓ మై గాడ్ 18 ఇయర్స్ డ్రీమ్ ఫైనలీ నెరవేరింది. ఈసారి కప్పు నమ్దు కొట్టారు ఆర్సీబీ. ఈసారి ఐపీఎల్ టైటిల్ 2025. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. ఈ వీడియోలో ఐపీఎల్ 2025 ఫైనల్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఐపీఎల్ స్టార్ట్ అయిన 2008 నుంచి ఇప్పటికి 18 ఐపీఎల్ సీజన్ జరిగాయి. వీటిలో ఆర్సీబీ 4 టైమ్స్ ఫైనల్ కు వచ్చి 3 టైమ్స్ ఓడిపోయింది. బట్ 4th టైం మిస్ అవ్వలేదు గురు. ఈసాల కప్పు నమ్దు గురు. ఏగిద నమ్మ ఆర్సీబీ టీమ్, నమ్మ బెంగళూరు, నమ్మ కర్ణాటక. ఫైనలీ వి విన్ ద ఐపీఎల్ టైటిల్, వీఆర్ ద ఛాంపియన్స్. ఇక ఆర్సీబీ టీమ్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు చూడండి. ఎందుకంటే ఇది 18 ఇయర్స్ డ్రీమ్. ఆర్సీబీ టీమ్ కెప్టెన్స్ ఎంత మంది మారినా తలరాత మాత్రం మారలేదు. ఆర్సీబీ ఈసారి న్యూ అండ్ యంగ్ ఏజ్ ప్లేయర్ రజిత్ పటిదర్ కెప్టెన్స్ లో కప్పు కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయినా కానీ వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ లో మొదటి స్థానంలో ఉంటుంది. బికాస్ ఆఫ్ కోహ్లీ. కొన్ని సంవత్సరాల నిరీక్షణకు ఈ రోజుతో ముగిసింది. ఇక కోహ్లీ ఫేస్ లో ఆనందం, ఆ గోట్ గంభీర్యం, అబ్బా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే. ఎవ్రీ ఇయర్ ఆర్సీబీ టీమ్ కి సపోర్టింగ్ ఉన్న ఫ్యాన్స్ కి కప్పు అంకితం. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతిసారి ఈసాల కప్పు నమ్దే అనే నామకరణంతో స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఇది నిజమైంది. అటు ఫ్యాన్స్ కల కూడా నెరవేరింది. నేనైతే మనస్ఫూర్తిగా కోహ్లీ కోసమైన కప్పు గెలవాలని కోరుకున్నా. బికాస్ ఆఫ్ హీఈస్ రియల్ ఛాంపియన్. చాలా ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నా గానీ ఐపీఎల్ మాత్రం అతనికి కలలాగా ఉండేది. సో ఫైనలీ ఐపీఎల్ కప్పు కూడా వచ్చేసింది. ఇక ఈ మ్యాచ్ ఫైనల్ గురించి తెలుసుకుందాం. టాస్ ఓడిపోయి ఆర్సీబీ బ్యాటింగ్ కు వచ్చింది. అయితే ఫిలిప్స్ సాల్ట్ వెంటనే వికెట్ ఇచ్చేశాడు. బట్ కోహ్లీ అండ్ అగర్వాల్ కొద్దిసేపు ఆడారు మంచిగా. కోహ్లీ హాఫ్ సెంచరీ అయితే మిస్ అయిపోయాడు. ఆ తర్వాత పటిదర్, జితేష్ శర్మ చాలా తక్కువ బాల్స్ లో 20 రన్స్ పైగా చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్స్ కి 190 రన్స్ కొట్టింది. ఇక పంజాబ్ 191 రన్స్ తో చేజింగ్ స్టార్ట్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రియాన్స్ ఆర్యా కొట్టిన ఒక షాట్ ఆల్మోస్ట్ ఆల్ అది 6. బట్ లాంగ్ ఆన్ లో సాల్ట్ ఎక్కడ నుంచి వచ్చి పట్టుకున్నాడో ఆ క్యాచ్ బాబోయ్ స్పైడర్ మ్యాన్ లాగా గాల్లో పట్టాడు. బట్ లాస్ట్ లో సుశాంత్ సింగ్ 30 బాల్స్ లోనే 61 కొట్టి మ్యాచ్ ని గెలిపిద్దాం అనుకున్నాడు. బట్ ఓవర్స్ కంప్లీట్ అవి ఆర్సీబీ 6 రన్స్ తో విన్ అయింది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్స్ అండ్ కృణాల్ పాండ్యా అండ్ ఎస్ దయాల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. సో ఫైనలీ ఆర్సీబీ ఫర్ ఫస్ట్ టైం ఎవర్ ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ కప్ కొట్టేసి ఐపీఎల్ రికార్డ్ బుక్ లోకి ఎక్కింది. కోహ్లీ కళ కూడా నెరవేరింది అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కోరిక కూడా తీరింది. ఆర్సీబీ టీం ఫైనలీ కప్పును ముద్దాడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈసాల కప్పు నమ్దు అని కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెండీ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.